చాలామంది గ్రూప్ 2కి టెస్ట్ సిరీస్ ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. మెయిన్లీ గ్రూప్ 2కి ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పానండి. సివిక్ సెంటర్ బాగుంది, అమిగోస్ బాగుంది అండ్ కేపీ 21st సెంచురీ. అండ్ మెయిన్గా చాలామంది అఫోర్డ్ చేయలేకపోవచ్చు సివిక్ సెంటర్ కానీ అమిగోస్ కానీ, బికాజ్ రేట్లు చాలా హైక్ ఉన్నాయండి. 18,000 16,000 అలా ఉన్నాయి. సో నేనేం చేస్తున్నానంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్న టెస్ట్ సిరీస్ని తీసుకొని బై చేసి డిస్కస్ చేస్తున్నాను. అంటే టెస్ట్ సిరీస్ అంటే ఆల్రెడీ వాళ్ళు కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు, అవి నేను బై చేసి డిస్కస్ చేస్తున్నాను. సో ఏమేమి అయిపోయిందంటే ఆల్రెడీ నేను ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేసేసాను, నియర్లీ 300 బిట్స్ వరకు డిస్కస్ చేశానండి. అండ్ పాలిటీ కూడా 300 బిట్స్ వరకు కవర్ చేసాం. అండ్ ఇప్పుడు హిస్టరీ కవర్ చేస్తాం. హిస్టరీ కూడా నియర్లీ, హిస్టరీ చాలా స్కోరింగ్ కాబట్టి ఒక 600 బిట్స్ వరకు కవర్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇంకేం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా 150 బిట్స్ వరకు కవర్ చేశాను. అండ్ ఎకానమీ ఎందుకు ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేయలేదు ఆర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయలేదు ఎందుకు అంటే, మనకు బడ్జెట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి నియర్లీ ఒక 500 బిట్స్ సాల్వ్ చేస్తే ఎనఫ్ అండి. ఎందుకు బిట్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేయరా అంటే, నో అండి, కాన్సెప్ట్స్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసేసి ఉండాలి, మనకు ఎనఫ్ టైం లేదు. మనం ఆల్రెడీ హిస్టరీలో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఈ 3 టాపిక్స్ తెలిసేసుకోండి. తెలుసుకున్న తర్వాత క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి స్ట్రాటజీ ఎలా ఉండాలో అవన్నీ నేను క్వశ్చన్ సాల్వ్ చేసి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్కి ఆథర్ ఎవరు, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ కమిటీ ఎప్పుడు ఫామ్ అయ్యింది, ఏ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, రివోల్ట్స్ ఎప్పుడు జరిగాయి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రివోల్ట్, వాళ్ళ టైటిల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర కేసరి అని ఎవరిని అంటారు, దూత అని కూడా ఎవరిని అంటారు, చాలా ఉన్నాయండి. మనకి ఇండియన్ హిస్టరీ లేదు. మెయిన్గా హిస్టరీ ఈజ్ ద స్కోరింగ్ పార్ట్. ఒక్కసారి వచ్చేసిందా డైరెక్ట్గా వీ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్. సో ఈ 600 బిట్స్ చేసేటప్పుడు కాన్సన్ట్రేటెడ్గా వినండి. మీకు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో డోంట్ బ్లేమ్ అన్నెసెసరీగా, అది లేదు ఇది లేదు, పీడిఎఫ్లు ప్రొవైడ్ చేయండి. ఇట్స్ సెకండరీ అండి, విల్ ప్రొవైడ్ వెన్ టైం కమ్స్. బట్ వీడియోస్ పెట్టినప్పుడు ఒకసారి కంప్లీట్గా చూడండి. నేను కూడా మిస్టేక్ చేయొచ్చు, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి ఇది మిస్టేక్ ఉంది అని, సో దట్ ఎవ్రీ వన్ క్యాన్ నో. అండ్ హిస్టరీ అయిపోయాక వచ్చింది ఎన్విరాన్మెంట్. చాలామందికి ఇది కూడా డౌట్ ఉంది, ఎన్విరాన్మెంట్ 4 months బ్యాక్ బిట్స్ కదా, 3 months బ్యాక్ బిట్స్ కదా అని. 3 months కాదండి, 1 year తర్వాత అయినా అవే బిట్స్. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి, పొల్యూటెంట్స్ అంటే ఏంటి, ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, స్టాక్హోమ్ కన్వెన్షన్, లండన్ కన్వెన్షన్స్, అవన్నీ సేమ్ రిపీటింగ్ క్వశ్చన్స్. మీరు ఒకటి చూసుకోవాలి, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా నేను డైలీ న్యూస్ పేపర్ అప్లోడ్ చేస్తున్నా. అండ్ దీనికి సంబంధించిన టాప్ 10 బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా. మీకు మళ్ళీ న్యూస్ పేపర్లో అంతా చదవాలా అంటే నో, మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి చదివితే చాలు దీంట్లో. అండ్ ఈ 10 క్వశ్చన్స్, మీరు ఇచ్చే 10 క్వశ్చన్స్ కూడా అన్నీ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు అని బ్లేమ్ చేయకండి. బికాజ్ ఈ 10 నేను యూపీఎస్సీకి స్టాండర్డ్గా ఇస్తున్నా. యూపీఎస్సీకి ఆటోమేటిక్గా ఆ స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ అయితే ఈజీగా యూ క్యాన్ గెట్ ఇన్ టు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అండ్ దీంట్లో నియర్లీ 7 బిట్స్ వరకు ఏపీపీఎస్సీకి రిలవెంట్గా ఇస్తున్నానండి. ఎలా అంటే 3 పాలిటీ క్వశ్చన్స్, 2 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ 2 ఎన్విరాన్మెంట్. ఇంకా మిగతా 3 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియోగ్రఫీ క్వశ్చన్స్ అలా ఇస్తున్నా. సో ప్లీజ్ ఫోకస్. డోంట్ హ్యావ్, మనకి ఎనఫ్ టైం లేదు. మ్యాక్సిమం 3 months ఇస్తారండి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వీ షుడ్ బీ ప్రిపేర్డ్. సో నేనేమంటున్నాను అంటే, డైలీ మార్నింగ్ ఐ విల్ అప్లోడ్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ ఒక 1 year న్యూస్ పేపర్ ఈజ్ ఎనఫ్. మీరు ఒకవేళ నేను 1 year బ్యాక్ నుంచి ఇప్పుడు చదవాలా అని అనుకోకండి. ప్రజెంట్ పెడుతున్నా చదవండి. డెఫినెట్లీ ఒక 4-5 months మీకు ప్రోగ్రెస్ ఉన్నా యూ విల్ గెట్ ఇన్ టు ఫీల్డ్. ఖచ్చితంగా అయిపోతుంది. సో న్యూస్ పేపర్, అండ్ ఈ న్యూస్ పేపర్కి సంబంధించి నేనైతే జూన్ నుంచి అప్లోడ్ చేస్తున్నా. జూన్, జూలై, ఆగస్ట్ అవన్నీ.
జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అంటే ఆలోచించండి. ఫర్ 30 days వీఆర్ 300 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం. దాంట్లో గ్రూప్ 2కి సంబంధించి నియర్లీ 200 బిట్స్ వరకు చేస్తున్నాం అని అనుకోండి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. కూల్గా డైలీ ఒకసారి న్యూస్ పేపర్ చదవండి, లేవగానే మొత్తం చదవకపోయినా సైడ్ హెడ్డింగ్స్ అన్నా చదవండి. ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి, ఫ్లడ్స్ జరుగుతున్నాయి, అవన్నీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్సే. ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి, న్యూక్లియర్ రియాక్షన్, స్మాల్ మాడ్యులర్ రియాక్షన్స్, స్పేస్, చంద్రయాన్, గగన్యాన్, సునీత విలియమ్స్ గారు పైనే ఉన్నారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో అవన్నీ కూడా న్యూస్లో వస్తున్నాయి. సో న్యూస్ పేపర్ తెలుసుకుంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఈవెన్ పాలిటీ కూడా, గవర్నర్ గురించి ఆర్టికల్స్ ఇస్తున్నారు, స్పీకర్ గురించి ఇస్తున్నారు. సో ఈ 3 parts ఈజీ అయిపోతాయి. అండ్ నేను డైలీ అప్లోడ్ చేసే కరెంట్ అఫైర్స్ 10 bits ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ సెకండ్, హిస్టరీకి సంబంధించి 600 bits వరకు చేస్తానండి. బీ రిలాక్స్, బట్ మీరు ప్రిపేర్డ్గా ఉండండి. ఆల్రెడీ యాక్చువల్లీ ఏన్షియంట్ హిస్టరీలో ఏమేమి ఉంది, శాతవాహన, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్ ఎవరి కిందకు వస్తారు, వెంగి చాళుక్యస్ ఏన్షియంటా మెడివల్లా, కుతుబ్ షాస్ ఏన్షియంటా మెడివల్లా, రెడ్డి కింగ్డమ్స్ మొత్తం అచ్చుగుద్దినట్టు తెలియకపోయినా ఇలా కనీసం ఒక ఆర్డర్లో వీళ్ళ తర్వాత వీళ్ళు వస్తారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళతో వీళ్ళకి గొడవలు అయ్యాయి, పల్లవాస్ ఎప్పుడు వచ్చారు, ఎవరితో గొడవలు అయ్యాయి, ఎవరెవరు ఏ ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారు, కనీసం విప్పరాల ఇన్స్క్రిప్షన్ అనేది ఒకటి ఉంది, మైకదోని ఇన్స్క్రిప్షన్ అనేది ఒకటి ఉంది అని తెలుసుకోండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూస్తున్నారు మగధీరలో కాజల్ హీరోయిన్ ఉంది. తర్వాత ట్రైలర్ అన్న తెలుసుకొని ఉండండి, హీరో ఏమో రామ్ చరణ్. అలా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఇలా మనం క్వశ్చన్ సాల్వ్ చేసే కొద్దీ ఎవరికి హెల్ప్ చేశారు, ఎందుకు హెల్ప్ చేశారు, అవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా 600 bits సాల్వ్ చేద్దాం. అండ్ పాలిటీ అంటారా, పాలిటీ లక్ష్మీకాంత్ చదవండి. అండ్ మేము ఆల్రెడీ 300 bits చేసాం. ఇఫ్ పాసిబుల్ ఇంకో 300 bits యాడ్ చేస్తాం. సో మీకు బోరింగ్గా ఉంటే కనీసం వాల్యూమ్ లో చేసుకున్నా ఆ క్వశ్చన్స్ చూసి పాస్ చేసి తర్వాత మీరే సాల్వ్ చేయడానికి చూడండి. సో ఇట్ వుడ్ బి బెటర్. పాలిటీ కూడా చాలా స్కోరింగ్ అండి. మనం పేపర్ 1 గెట్టిన్ అయితే ఎనఫ్. అండ్ ఎకానమీ అంటారా, ఎకానమీ నాట్ ఎట్ రిలీజ్డ్. సో బడ్జెట్ వచ్చిన తర్వాత చేద్దాం. ఆర్ఎల్స్ బడ్జెట్ రాకపోయినా పర్లేదు, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బిట్స్ అయితే ఇంకో 10-15 daysలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఎన్విరాన్మెంట్కి ఆల్రెడీ 300 bits ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్తో నీట్గా చాలా క్లియర్గా చెప్పాను. మీరు పాస్ చేసుకుంటూ ఆర్ఎల్స్ విని బికాజ్ ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ లైక్ యూ, కాబట్టి ఒక స్టూడెంట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అన్నట్టు కూల్గా ఒకసారి విని చూడండి, యూ విల్ అండర్స్టాండ్. అండ్ 6th, సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం టఫ్ పార్ట్ అండి. కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్రెడీ కొన్ని బిట్స్ 150 bits వరకు పెట్టాను, ఒకసారి చూసుకోండి. అండ్ మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా, టెస్ట్ సిరీస్ అయితే చెప్పేశాను. ఇప్పుడైతే ఏవి కండక్ట్ చేయట్లేదు, ఎందుకంటే పోస్ట్పోన్ అయింది. ఎప్పుడు ఉంటుందో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినా చెయ్యకపోయినా నేను సాల్వ్ చేసే బిట్స్ అయితే స్టాటిక్ బిట్స్ అండి. ఇంకా గవర్నర్ ఆర్టికల్ ఏది అంటే ఒకటే, ప్రెసిడెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఒకటే, మైకదోని ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది ఎవరు అంటే ఒక్కరే. అలా స్టాటిక్ పార్ట్స్ అన్నీ కవర్ చేసేద్దాం మనం. కరెంట్ అఫైర్స్ పార్ట్స్ రెస్ట్ అండి, అందరూ అదే ఫాల్ట్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు చూసుకుందాం. హిస్టరీలో ఏం అప్డేట్స్ ఉంటాయండి? హిస్టరీలో ఏం అప్డేట్స్ ఉండదు. ఎన్విరాన్మెంట్లో అప్డేట్స్ ఉంటాయి. ఎంతవరకు మహా అయితే ఒక బయోస్పియర్ రిజర్వ్ యాడ్ అవ్వడం, టైగర్ రిజర్వ్ యాడ్ అవ్వడం, ఏదో ఒకటి. ఎగ్జామ్ 100%లో ఒక 10%, 80% స్టాటిక్ అయితే 20% కరెంట్ అఫైర్స్ అంతే. సో అన్నీ క్లియర్గా ఇంటర్నలైజ్ చేసుకోండి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. సో హిస్టరీ మీరు కంప్లీట్ చేసేయాలి. బిట్స్ పెడతాను, సాల్వ్ చేస్తుండండి. కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా షార్ట్స్లో పెడుతున్నాను, అన్నీ చూడండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోయినా వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేసుకొని కనీసం క్వశ్చన్స్ చూడండి, ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ ఏంటి అని. సో దట్ నేనైతే నా రివిజన్ కోసం ఆర్ఎల్స్
నాకు నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి అని వీడియోస్ చేస్తున్నాను. సో దట్ నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అని. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చకపోతే ఎక్స్ప్లెనేషన్ యూ క్యాన్ మ్యూట్, మీకు వాల్యూమ్ అనేది రిడక్షన్ చేసుకొని యూ క్యాన్ సీ ద క్వశ్చన్స్ అనేది చాలా మంచి క్వశ్చన్స్ అండి. నంబర్ ఆఫ్ రిసోర్సెస్ నుంచి నేను కలెక్ట్ చేసుకుని ద బెస్ట్ 10 ఇస్తున్నాను. సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ బిట్స్ కూడా ఒకసారి చూసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తే రివైజ్ అవుతూనే ఉంటుంది. నేను అక్కడ ఒక్కసారి వీడియో చేశాను, బట్ ఆ క్వశ్చన్సే నేను 4-5 టైమ్స్ చదివాను. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. ఈ టైం మనకి రివిజన్ చేసుకోవడానికి. అండ్ హిస్టరీ బిట్స్ కూడా చేద్దాం, పాలిటీ క్వశ్చన్స్ కూడా బాగా ఒకసారి చూసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ comment in the comment section. Thank you.